హాయ్ హలో వెల్కమ్ టు 2K కార్ కేర్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి మెర్సిడీస్ బెంజ్ సి క్లాస్, సారీ ఇది ఈ క్లాస్ వెహికల్. ఇది ఆల్రెడీ మేము సి క్లాస్ అనేది అయితే డెలివరీ ఇచ్చాం. దీంతోపాటు మేము ఈ వెహికల్కి వచ్చేసరికి రైట్ సైడ్ రేర్ డోర్ అనేది అయితే డ్యామేజ్ అయింది. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనేది అయితే డెంట్ పడింది. దీనికి గాను పర్ఫెక్ట్గా డెంట్ పుల్లింగ్ అనేది అయితే చేసి ఈ వెహికల్ పుట్టి ఫినిషింగ్ ఆఫ్టర్ పెయింట్ అనేది అయితే చేసాం. బట్ దీంతోపాటు ఈ రెండు చేశాక ఈ డోర్కి కూడా ఇక్కడ డెంట్ అనేది అయితే ఉంది. దీనికి గాను ఇదివరకు పీపీఎఫ్ వేసి ఉండడం కారణంగా ఏంటంటే డెంట్ పడింది కానీ స్క్రాచ్ అనేది అయితే పడలేదు. దీనికి గాను ఈ డోర్కి కూడా డెంట్ పుల్లింగ్ అనేది అయితే చేసి పెయింట్ చేసాం. ఇది వచ్చేసరికి మిగతా ఫస్ట్ మనకి కస్టమర్ వచ్చేసరికి డెంట్స్ వరకు వీటి వరకు మాత్రం అయితే చేయమన్నారు. మన వర్క్ చూసి మిగతాది ఏం చేపిద్దాం ఏంటి అన్న డెసిషన్లో అయితే ఆయన ఉన్నారు. బట్ ఈ వెహికల్కి వచ్చేసరికి ఈ బ్యాక్ బంపర్ మీద కూడా పీపీఎఫ్ అనేది అయితే ఉంది. ఈ పీపీఎఫ్ కూడా రిమూవ్ చేస్తే మైనర్ స్క్రాచెస్ అనేది అయితే ఉంటాయి. మనకేంటంటే పీపీఎఫ్ అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మనం అది రిమూవ్ చేసి పెయింట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ మనం వేసుకునే పక్షంలో అయితే ఇవన్నీ పెయింట్ చేసుకొని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. దీంతోపాటు మైనర్ డ్యామేజెస్ ఇవ్వండి ఇవి దీంతోపాటు ఇవి ఉన్నాయి. బట్ చాలామంది కస్టమర్స్కి ప్రతి ఒక్కరికి ఫస్ట్ టైం ఏంటంటే మనం ఒక వెహికల్ ఇచ్చేటప్పుడు మనం వెహికల్ ఇది కరెక్ట్గా చేస్తే రెండోది చేపిద్దాం అన్న ఉద్దేశంలో ఉంటారు. దాంతోపాటు వాళ్ళు మమ్మల్ని చెక్ చేసినట్టు కూడా ఉంటుంది. అసలు కలర్ మ్యాచింగ్ ఏ విధంగా చేస్తున్నారు, వర్క్ ఏ విధంగా చేస్తున్నారు అన్నది. మేము ఇప్పటివరకు అయితే పర్ఫెక్ట్గా కలర్ మ్యాచింగ్ అనేది అయితే చేస్తున్నాం. అలానే ఫినిషింగ్ కూడా ఏమాత్రం కూడా తగ్గకుండా ఇటువంటి వెహికల్స్ అనేది అయితే మనం కంప్లీట్ చేసి అయితే డెలివరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడొచ్చు మీకు రైట్ సైడ్ అంతా కూడా ఒకటే ఫినిషింగ్లో అనేది అవుతుంది వెహికల్ మొత్తం కూడా. మనం ఇన్ కేస్ మిగతా డ్యామేజెస్ అన్నీ కూడా చేసుకున్నా మనకి ఎటువంటి డిఫరెన్సెస్ అయితే లేకుండా అందులో షోరూంలో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అటువంటి ఏవి కూడా మేము డెలివరీ ఇచ్చేటప్పుడు అయితే లేకుండా మీకు కరెక్ట్గా మేము కట్ చేసి అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఒకవేళ ఇన్ కేస్ మనం ఇటు వైపు మాత్రమే చేయించుకొని మిగతా అంతా కూడా చేయించుకోకుండా మనం నానో కోటింగ్ చేయించుకున్నా సెరామిక్ చేయించుకున్నా మనకి ఆ మైనర్ డెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వరకు మీరు చూసారు కదా రౌండ్, అవన్నీ కూడా మనకు కవర్ అయిపోయి వెహికల్ అంతా కూడా లాంగ్ లుక్లో నుంచి మనకు బాగుంటుంది. లాంగ్ లుక్ అంటే మనకి మినిమం 1 నుంచి 2 మీటర్స్ డిస్టెన్స్లో అయితే వెహికల్ అంతా ఇప్పుడు చూసిన ఈ స్క్రాచెస్ అన్నీ కూడా మైనర్గా అసలు డిసేబుల్ అవుతాయి.